మీ దగ్గర డబ్బులు లేవని మీరు చెప్పుకుంటే ఎట్లా? మా దగ్గరికి వచ్చినప్పుడు గలగల్లా ఆడించుకొచ్చి వచ్చారు కదా మీరు. మాకు అన్నీ తెలుసు, మీ అప్పులు తెలుసు, విధ్వంసం తెలుసు, అన్నీ తెలుసు. అయినప్పటికీ కూడా నా అనుభవం, నా సామర్థ్యం, నా వయస్సు, అట్లాగే డబుల్ ఇంజన్ నరేంద్ర మోడీ గారు, మా కూటమి, అట్లాగే పవన్ కళ్యాణ్ గారు ఇన్ని మాటలు చెప్పి కదా మా దగ్గరికి వచ్చింది. ఈ రోజున మా సైడ్ ఒక సామెత ఉంది, ఏరు దాటేదాకా ఏటి మల్లన్న, దాటినాక బోడి మల్లన్న అని అంటారు. చెప్పి అట్లా మీరు అనే ప్రయత్నం తప్ప ఇంకోటి కాదు. సూపర్ 6ని ఒక్కటే అమలు చేయండి. పెన్షన్ల గురించి మాట్లాడుతూ ఉన్నారు ఎంపీ గారు, ఎక్స్-ఎంపీ గారు. మీ యొక్క పెన్షన్ స్కీమ్లో ఎట్లా తగ్గించాలని మాత్రమే మీరు చూస్తూ ఉన్నారు. ఎట్లా కట్ చేయాలి, దివ్యాంగులకు ఎట్లా కట్ చేయాలి, ముసలి వాళ్ళకి ఎట్లా కట్ చేయాలి, వితంతులకు ఎట్లా కట్ చేయాలి, ఎట్లా తగ్గించాలనే ఆలోచన తప్ప పెంచుదామన్న ఆలోచన మీ దగ్గర లేదు. మేము చూస్తూ ఉన్నాం, జనానికి కూడా అర్థమవుతూ ఉంది. కనుక అన్ని కత్తరింపులు, తగ్గింపులు, లేకుంటే అబద్ధాలు చెప్పే మాటలు తప్ప మాకేం కనపడడం లేదు ఈ రోజున. కనుక అనేక అంశాలు మాట్లాడుకోవచ్చు. మీ దగ్గర రోడ్ల గురించి మాట్లాడతారా? ఏదో కొత్త రోడ్లు వేసినట్లు ప్యాచ్లు వేసి అసలు ప్రపంచమంతా మా దగ్గర ఉందని చెప్తే ఎట్లా? పైగా మాకు ఇంకో మాట చెప్తారు, 1800 ఎన్ని కిలోమీటర్లు కొత్త రోడ్లు వేయబోతున్నారట వీళ్ళంతా. అవి ప్రైవేట్లో ఇస్తారట. ఎట్లా వేస్తావంటే వాళ్ళ పీపీపీ మోడ్ అట. పీపీపీ మోడ్లో రోడ్లు వేసిన తర్వాత దానికి టోల్ గేట్ పెడతారట. ఏమి దుర్మార్గం ఇది! బహుశా గార్లదిరి నుంచి పెనకచెర్ల పోవాలన్నా టోల్ కట్టిపోవాలే మేము, లేక అనంతపురం నుంచి నార్పలకు పోవాలన్నా టోల్ కట్టిపోవాల్సి వస్తుందేమో. చెప్పడానికి మీకుంటే ఉండొచ్చు, వినడానికి మాకు ఉండాలి. ఆఖరి మొత్తం ప్రైవేట్ పరే. మొన్ననో నేను ప్రజాశక్తి అనుకుంటాను, జెన్కోని ప్రైవేటైజ్ చేసే ఆలోచన జరుగుతూ ఉంది అని. అటువంటి ఆలోచన మానేమని కోరుతా ఉన్నా. మీ పూర్వ ప్రభుత్వాలు ప్రజల ఆస్తుల్ని పెంచింది మీరు అప్పనంగా ప్రైవేట్ వాళ్ళకి అప్పగించడం కోసం కాదు. ఆయిల్ సీడ్స్ కార్పొరేషన్ అమ్ముతామని చెప్పారు మీరు. ప్రతి ఒక్కటి ఆ రోజున ఎవరికైనా సరే ప్రభుత్వ ఆస్తులంటే ప్రజల ఆస్తులే.